అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. తెలుగులో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇవాళ మ్యాచ్ వీక్షించాము. ఓడిఐ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా ఎట్ పర్త్. ఎక్కడ పొరపాటు జరిగాయి, ఎక్కడ సర్దిద్దుకోవాలి అనే విశ్లేషణ మరి చేసుకుంటారా లేదా అనేది వాళ్ళకు వదిలేస్తున్నాను. ఈ 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్లో పెద్ద మార్పులు ఉంటాయని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే సెలక్షన్ కమిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ రిజర్వ్ కూడా లిమిటెడ్గా ఉంచారు. స్పెషలైజ్డ్ ప్లేయర్స్ ఎవరు మరి లేరు. అంటే ఓన్లీ యశస్వి జైస్వాల్ మరి నెక్స్ట్ మ్యాచ్ ఏమన్నా అవకాశం ఇస్తారో చూడాలి. ఏదేమైనా మార్పులు లేకపోయినప్పటికీ 3వ మ్యాచ్ 25వ తారీఖు బహుశా మార్పులు ఉంటాయి. 23వ తారీఖు జరిగే మ్యాచ్లో మాత్రము అడిలైడ్లో మార్పులు ఉండకపోవచ్చని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఎందుకు ఓడిపోయాము అనుకుంటే బ్యాటింగ్ మనం సరిగ్గా ఆడలేదని చెప్పాలి. వాళ్ళు డామినేట్ చేశారు. ఇర్రెస్పెక్టివ్ అయితే వెదర్ సరిగ్గా లేదు. అయినప్పటికీ కూడా వర్షం పడి గేమ్ ఆగింది. ఓవర్లు తగ్గించాల్సి వచ్చింది. టార్గెట్టే ఏదైనా వాళ్ళు సాధించారు. బ్యాటింగ్ ఆడి మనని ఓడించారు. మొదటి మ్యాచ్ వాళ్ళు మరి గెలిచారు అని మాత్రమే రికార్డులోకి వెళ్తుంది. ఎందుకు ఓడిపోయాము, ఎలా ఓడిపోయాము అనే విశ్లేషణ మరి మన వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళకి చేసే అవసరం లేదు అని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఆస్ట్రేలియా ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఉంది. ఈ 3 మ్యాచ్లే సిరీస్ కాబట్టి ఓడిఐ పాయింట్ ఆఫ్ వ్యూ. T20 ఎలాగో మనం మాట్లాడుకుందాం. 5 మ్యాచ్ల లోపల ఏదన్నా మాట్లాడుకోవడానికి ఉంటుంది. అయితే 3 మ్యాచ్ల సిరీస్లో నెక్స్ట్ మ్యాచ్ కనుక మనం గెలిస్తే 3వ మ్యాచ్ మంచి ఇంట్రెస్టింగ్గా మనం వీక్షించవచ్చు. అయితే ఎక్కడ సరి చేసుకోవాలి అంటే మాత్రము రోహిత్ శర్మ షేకి స్టార్ట్ మరి ఏమిటి అన్నట్టుగా ఒకసారి మనం ఆలోచించాలి. విరాట్ కోహ్లీ ఫెయిల్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ మరి వికెట్ మీద ఆయన ఉండలేకపోయారు. నేను భావించినట్టుగా కేఎల్ రాహుల్ కొంచెం డిటర్మెంట్గా ఆడాడు. కాంట్రిబ్యూషన్ బాగానే చేశాడు. అక్షర్ పటేల్ బాగానే కాంట్రిబ్యూట్ చేశాడు. లాస్ట్లో వచ్చిన నితీష్ కుమార్ తనకు వచ్చిన అవకాశాన్ని మాత్రం కొంచెం వినియోగించుకున్నాడని చెప్పాలి. ఏది ఏమనేప్పుడు కూడా ఈ మ్యాచ్లో చెప్పుకోవడానికి అంటూ పెద్ద ఏం విశేషం లేదండి. 136 రన్లు వాళ్ళు కొట్టేశారు. 26 ఓవర్లో కొట్టేశారు వాళ్ళు. దీంట్లో మనం మరి సీరియస్గా కంప్లీట్ చేసామా అంటే కంప్లీట్ చేయలేదు. కొంచెం క్యాజువల్ అప్రోచ్ ఉంది. బ్యాటింగ్ టోటల్గా మనం ఫెయిల్ అయ్యాము అని మాత్రం చెప్పక తప్పదు. మనం ఫెయిల్ అయ్యామని చెప్తే నెగిటివ్ కామెంట్ అవుతుంది కాబట్టి వాళ్ళు మనని డామినేట్ చేశారు బౌలింగ్లో అని చెప్తే కొంచెం పాజిటివ్ స్టేట్మెంట్గా ఉంటుంది అని మాత్రం నేను భావించి ఈ స్టేట్మెంట్లో కరెక్షన్ చేస్తున్నాను. వాళ్ళు మనని డామినేట్ చేశారు. మనం మాత్రము మరి ఓడిఐ మ్యాచ్ కాబట్టి కొంత నిలకడగా ఆడడానికి ట్రై చేయాలి. నిలకడగా ఆడితే కనీసం ఒక 10-12 ఓవర్లు కనుక మనం నిలబడితే స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఆ తర్వాత ప్లానింగ్ కూడా అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మ్యాచ్ అయిపోయే టైంకి అన్ని వికెట్లు కోల్పోయే అవసరం లేదు. ఒక 5-6 వికెట్లు కోల్పోయినప్పటికీ 300 రన్లు మనం కొడితేనే ఆస్ట్రేలియా లాంటి టీంని మనం ఎదుర్కోగలము. ఇది మాత్రం చెప్పదలుచుకున్నాను. వాళ్ళు మాత్రము టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటారు. మన బ్యాటింగ్ దింపుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏ బ్యాట్స్మెన్కి ఎలా బౌలింగ్ వేయాలి, ఎటువంటి ఫీల్డ్ సెటప్ అనేది కాదు. వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను మాట్లాడానండి. ఏది ఏమైనప్పటికీ కూడా నా విశ్లేషణ వినండి, నా కామెంట్స్ వినండి. నాకు goodluckprasad@gmail.comకి మీరు మెయిల్ చేయండి. నేను మీకు ఆ సమాధానాలు చెప్తాను. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. తెలుగులో కూడా ఈ మధ్య వీడియోలు మొదలుపెట్టాను. దయచేసి వీక్షించండి. సబ్స్క్రిప్షన్ నాకు పెంచండి, షేర్ చేయండి. రెగ్యులర్గా నాతో టచ్లో ఉండండి. అందరికీ గుడ్ నైట్, నమస్కారం.